నేను కూర చేసేటప్పుడు ప్రతిసారి నాకొక్కటే గుర్తొస్తా ఉంటది. ఎప్పుడు కూర వండినా ఒకటికి 2, 3 సార్లు ఉప్పు, కారం చెక్ చేసుకుంటాను. కూర కమ్మగా ఉందా లేదా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి కూడా చూడండి, చూడండి ఉప్పు సరిపోయిందా అది ఇది అని చెప్పేసి అంటా ఉంటాననమాట. నాకు ఇలా వాళ్ళకి చూపించినప్పుడు వాళ్ళు చూసి బావుంటే బావుందని, లేకపోతే కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేయమని చెప్తారు. కానీ మా అమ్మ అయితే చిన్నప్పుడు నాకు నచ్చేలా వండి పెట్టాలని ఎన్నో సార్లు అమ్మ రుచి చూడమ్మా నీకు నచ్చినట్టు ఉప్పు, కారం సరిపోయిందా? ఇంకా తక్కువైతే ఏస్తాను. అది ఇది అని చెప్పేసి అనేదనమాట. అప్పుడైతే ఒక్కటే విసుక్కునేదాన్ని. ఎందుకు అలా విసిగిస్తావు? నువ్వెలా వండినా నేను తింటా కదా! ఎందుకు అనంటే, కాదమ్మా నీకు నచ్చినట్టు వండితే కడుపు నిండా తింటావు. అది ఇది అని చెప్పేసి అనేదనమాట. నన్ను ఇప్పుడు మా పాప గనక విసుక్కుంది అంటే ఇలా చూయించేటప్పుడు నాకదే గుర్తొస్తదనమాట. అమ్మో! మా అమ్మని నేను ఇలా ఇసుక్కుంటే నేను అంత హర్ట్ అయ్యి ఉంటదనుకుంటా. మా పాప గూడా నేను ఒకటికి 10 సార్లు చెప్తే విసుక్కుందంటే నేను గూడా చాలా హర్ట్ అవుతాననమాట.